తలలో తల దువ్వే దగ్గర అక్కడి దగ్గర సమస్య ఉందామండి. మీనాక్షి అని ఆమె. దేవుడు ఆ తల మీద ఉన్నటువంటి సమస్యను యేసు శక్తి కలిగిన నామంలో ఆ మధ్య పాపిడి మీద ఉన్నటువంటి ఆ సమస్యని అంత మాత్రములో ఉన్నటువంటి ఆ మచ్చను యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దువ్వెన వేసినప్పుడు అది చక్కగా నొప్పి లేకుండా, చిరాకు పెట్టకుండా, కోప్పడకుండా, కదలకుండా, మెదలకుండా నీ పాపుడి నువ్వు వేయించుకుందువుగాక. ఆమె తలలో ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డ యొక్క 5వ తరగతి లోపు చదువుతున్నటువంటి పాపం దేవుడు ఒక గొప్ప శక్తిని ప్రార్థించుండగానే ఆమెని తన గాయాలతో స్వస్థతని కలగ చేసి బాగు చేయునుగాక. మీనాక్షి అనే అమ్మాయికి పాపిట్లో ఏదో సమస్య ఉందని చెప్పారు. మీనాక్షి అన్న పాప మా క్లాస్లోనే ఉంది, 3rd క్లాస్ చదువుతుంది. బాగా పక్కా పూజారి పిల్లలు. సరే చెప్దామని అన్నయ్యకి చెప్పాను. సరే సోమవారం వెళ్తావు కదా, అడిగి చూడమ్మా, ఎవరైనా ఏముంది అన్నీ దేవుడు దర్శించాలి కానీ అని చెప్పాడు. సరే సోమవారం స్కూల్కి వెళ్ళాను. వెళ్ళి ఆ పాప వచ్చింది, మీనాక్షి అన్న పాప. పాపిట్లో ఏదన్నా తలలో కానీ ఏదన్నా సమస్య ఉందా అని అడిగాను. అంటే ఉంది మిస్, నాకు పాపిట్లో ఏవో పొక్కుల్లాగా వచ్చినాయి 1 నెల క్రితం, అప్పటి నుంచి తగ్గట్లేదు. మా మమ్మీ తల దూవుతున్నా కానీ తల కూడా దువ్వనీయట్లేదు, పాపిట్లో చాలా నొప్పి వస్తుంది మిస్ అని అప్పుడు ఆ పాప చెప్పింది. అన్నయ్య ఆ రోజు ఆ ప్రవచనం చెప్పడం అది నిజంగా జరిగింది, దానికి సాక్ష్యం నేనే.